పూణేకి చెందినటువంటి పూజా మోరే అనేటటువంటి మహిళ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగింది, రాహుల్ గాంధీ వెంట తిరిగింది. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది మత ప్రాతిపదికన జరగలేదు, వైఫల్యం భద్రతా వైఫల్యం తప్పించి మరేమీ లేదు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. అది హిందువుల మీదన జరిగిన దాడి అని అబద్ధ ప్రచారం చేస్తుంది బీజేపీ అని. 26 మంది పర్యాటకులను కాల్చి చంపితే దాని మీద అసహ్యకరమైన, అసభ్యకరమైన, దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి వివరణలు ఇస్తూ నేషనల్ మీడియా అటెన్షన్ని కూడా గ్రాప్ చేసింది. అలాగే వైరల్ అయ్యింది. అమ్మాయిని తిడుతూ పెట్టిన వాళ్ళు, పొగుడుతూ పెట్టినటువంటి వాళ్ళు. అయితే ఆమె ఎప్పుడు చేరిపోయిందో భారతీయ జనతా పార్టీలో చేరింది. మరి ఎట్ట చేర్చుకున్నారు? బీజేపీ వాళ్ళు చేర్చేసుకున్నారు. ఏకంగా కార్పొరేటర్ సీటు కూడా ఇచ్చారు పూణేలో. నామినేషన్ వేసే ముందు ఈ వీడియో వైరల్ చేశారు సోషల్ మీడియాలో. బీజేపీ సానుభూతి పరులే, హిందుత్వ సానుభూతి పరులే. భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారిందా? పహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి రాక్షసిని, ఎవరైతే అడ్డదిడ్డమైన అబద్ధాలు వల్లించినటువంటి రాక్షసికి టికెట్ ఇస్తుందా అన్నటువంటి నామినేషన్ వేసే ముందు ఇది బాగా వైరల్ అయ్యేటప్పటికి సచ్చినట్టు ఆవిడ నామినేషన్ వేయడం మానేసి కంట తడిపెడుతూ క్షమాపణలు చెప్పుకుందనమాట. అయితే పహల్గామ్ ఇన్సిడెంట్కి కళ్ళమ్మట నీళ్లు రాలేదు ఆ తల్లికి. ఆవిడ టిక్కెట్ పోయినందుకు వచ్చింది. దాన్ని బట్టి ఈ దేశంలో ఎలాంటి దరిద్రులు మన మధ్యన ఉన్నారు అనడానికి సాక్ష్యం ఉండదు. భారతీయ జనతా పార్టీ మేము ఏం చేసినా దేశభక్తి కోసమే అంటే దేశభక్తులు ఒప్పుకోరు అని ఓ సంకేతం ఇచ్చినట్టయింది. ఈ అమ్మగారేనమాట ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి మేధావి.